కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ యుద్ధ ప్రాతిపదికన అన్ని సౌకర్యాలు ఉండే విధంగా, ముఖ్యంగా పేదవాళ్ళకి ఉపయోగపడే విధంగా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ సాల్వ్ చేయడానికి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సొసైటీ అని ఫామ్ చేశాం. దాదాపు చాలా ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసుకుంటూ వచ్చారు. ఈ శంకర విలాస్ బ్రిడ్జ్ వల్ల హాస్పిటల్ కాంపౌండ్ వాల్, ట్రాన్స్ఫార్మర్లు అవన్నీ స్విచ్ చేయాల్సి వస్తుంది. ఒక 80 లక్షలు ఖర్చు అవుతుంది. దానికి కోఆర్డినేషన్ మున్సిపాలిటీ నుంచి కావాలని అడిగారు. అదేవిధంగా ఒక 60 ఏసీలు కావాలని అడిగారు. అవి దాదాపుగా ఒక 30-40 ఆల్రెడీ ప్రొక్యూర్ చేశారు. ఇంకొక 20 కావాలంటా ఉన్నారు. ఇవే కాకుండా ఇప్పుడు ఈ రోజున క్యాన్సర్ హాస్పిటల్ బిల్డ్ చేస్తా ఉన్నారు 150 బెడ్లతోటి. అది 7 to 9 months లో అది కంప్లీట్ చేస్తారంటున్నారు. అదే విధంగా ఫస్ట్ టైం మంచి పెట్ స్కాన్ ఇక్కడికి రాబోతా ఉంది. అది ఒక 1.5 month లో అది కూడా స్టార్ట్ అవుతుంది. తులసి రామచంద్ర ప్రభు గారు ఇచ్చినటువంటి సర్వీస్ బ్లాక్, దానికి కావాల్సిన ఫైనల్ ప్లాన్స్ అన్ని కూడా ఫైనలైజ్ అయిపోయినాయి. ఏదేమైనప్పటికీ ఓవరాల్ గా హాస్పిటల్ ఫీడ్బ్యాక్ తీసుకోండి చాలా బెటర్ అవుతుంది. క్లీనినెస్ కానీ ఫుడ్ దగ్గర నుంచి కానీ. సో బయట నుంచి ఫుడ్ ఎలా చేయకుండా, ఎందుకంటే లోకల్ గా ఉన్న వాళ్ళే చక్కగా ఫుడ్ అంతా కూడా 100% సర్వ్ చేస్తున్నారు. బయట ఎవరన్నా దాతలుండి అన్నదానం అట్లాంటివి చేయాలంటే దయచేసి మీరు పెట్టే డబ్బులు హాస్పిటల్ ఎక్విప్మెంట్ కానీ, వీల్ చైర్స్ కానీ ఇలాంటి వాటికి ఇస్తే మాకు హాస్పిటల్ క్లీన్ గా ఉంటుంది. అదేవిధంగా నిజంగా హాస్పిటల్కి ఉపయోగపడుతుంది, పేదవారికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.